తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే సాధారణంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక అంశాలే ప్రచారాస్త్రాలుగా ఉంటాయి కదా సార్. కానీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ అరెస్ట్ అంశం ఇప్పుడు బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలకు కూడా ప్రచారాస్త్రంగా మారిపోయింది. రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు, కేంద్రానికి కేసీఆర్ అవినీతి కనిపించడం లేదా, గాంధీ కుటుంబంపై కేసులు పెట్టిన మోదీ కేసీఆర్ ను ఎందుకు వదిలేస్తూ ఉన్నారు అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. కానీ నీ పక్కలో ఉన్న కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేయకుండా ఆపుతున్నాడు కదా, గాదాని సంగతి చెప్పమని నేను అడిగితే కిషన్ రెడ్డి అంటుండు, నేనేమన్నా ముఖ్యమంత్రినా, నేను ఎట్లా అరెస్టు చేస్తాను. నేను అడగదలుచుకున్నా, అయ్యా దేశం కోసం ప్రాణాలు ఇచ్చి దేశం కోసం వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చిన మోతీలాల్ నెహ్రూ 1000 కోట్ల ఆస్తులు దానం చేసిండు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ 10 ఏళ్ళు స్వతంత్రం కోసం జైల్లో ఉన్నాడు. మహాత్మా గాంధీ ఈ స్వతంత్రాన్ని కాపాడడానికి ప్రాణాలు ఇచ్చిండు. ఇందిరాగాంధీ ఈ దేశం కోసం రక్తం చిందించింది. రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఈరోజు ఆత్మ బలిదానం చేసుకొని ఒక వీరుడుగా ఈరోజు పని చేస్తున్నాడు. అలాంటి వారసత్వం 1000 కోట్ల ఆస్తులను పేదల కోసం దానం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని సిబిఐ కేసుల పేరు మీద, ఈడీ కేసుల పేరు మీద రోజుల కొద్దీ ఢిల్లీ వీధుల్లో నడిపించి సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని అవమానించిన సిబిఐ, ఈడీ మీది కాదా, మీ మోడీది కాదా అని నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లిని ఈడీ కేసులు పెట్టి ఆడబిడ్డను ఈరోజు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మీకు ఉసురు తలగదా మోడీ గారిని, కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా. రైట్. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ ఉన్నారు, సార్ కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదని రేవంత్ ఒప్పుకోవాలి. ఈ మేరకు అంటే కేసీఆర్ అరెస్ట్ విషయంలో కేంద్రానికి లేఖ రాయండి, అప్పుడు వారి సంగతి మేం చూసుకుంటామంటూ సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరిన పరిస్థితి. బండి సంజయ్ బయట, ముఖ్యమంత్రి చేత కదా, నీకు రేషం రోషం రక్తం లేదా, నీకు చేత కాదని చెప్పి పెంచుకుంటాం. నాతోని చేత కాదు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము నాకు లేదు అని చెప్పండి. సార్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈ కేసీఆర్ అరెస్ట్ చుట్టూ ఎన్నికలు పార్టీ ప్రాతిపదిక ఎన్నికలు జరుగుతాయి కనుక కేసీఆర్ ప్రచారంలో ఫిజికల్ గా పాల్గొనకపోయినా ఈ రకంగా పాల్గొంటున్నారు. సో అరెస్ట్ రాష్ట్రమైనా చేయొచ్చు, కేంద్రమైనా చేయొచ్చు, చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా చేయాలి అనుకుంటే అది పొలిటికల్ డిసిషన్. దాని రాజకీయ పర్యవసనాలు ఆలోచిస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫస్ట్ అడుగుతున్నాడు, కేంద్రమే ఎందుకు చేస్తలేదు. నిజమే ఆయన, ఎందుకంటే కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పచెప్పారు. తెలియదు ఆయనకు కేంద్రంలో కాపాడుతుందని. మరి అలాంటప్పుడు అది కేంద్రానికి అప్పచెప్పకుండా తానే ఇక్కడే పెట్టుకుని సంగతి తేల్చెత్తి అయిపోయేది కదా. తేల్చకుండా జాగ్రత్తగా తీసుకెళ్లి కేంద్రం కోర్టులో రేవంత్ రెడ్డి కదా బంతేసింది. తర్వాత మీకు ఫార్ములా కార్ల కేసు ఉంది. మరి దానిపైన కేటీఆర్ అరెస్ట్ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటది కదా ప్రభుత్వానికి, మరి ఎందుకు చేస్తలేడు? సో దాని ఏదైనా కేసు ఉంది కదా, ఎందుకు చేయలేకపోతున్నాడు? టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది కదా, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇది మీకు ఓటుకున్నాడు కేసులో రేవంత్ రెడ్డి కేసీఆర్ అరెస్ట్ చేశారు కదా, ఏం జరుగుతా లేదు తర్వాత సంగతి, అరెస్ట్ అయితే చేశారు కదా. అందువల్ల రేవంత్ రెడ్డి భయపడడం అనేది కాదు, ఎవరికి భయపడరు. ఇష్యూ ఏంటి, కేసీఆర్ని అరెస్ట్ చేస్తే దాన్ని పొలిటికల్గా లాభ నష్టాలు బేరీది వేసుకుంటారు. సో అందుకే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తలేడు. అవకాశం లేదా రేవంత్ రెడ్డికి అరెస్ట్ చేయాలంటే. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం మన క్రిమినల్ జస్టిస్లో అసాధ్యమేమి కాదు. తర్వాత బెయిల్ వస్తుందా రాదా, కేసు నిలబడుతుందా లేదా, కోర్టులు చీవాట్లు పెడతాయా తర్వాత సంగతి. కానీ అరెస్ట్ చేయడమే అసాధ్యం కాదు. అందువల్ల రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నాడు. బండి సంజయ్ అడుగుతున్నాడు, నీకు చేత కాదని రాసి అంటాడు. రాసిచ్చి ఆల్రెడీ సిబిఐకి అప్పచెప్పాడు కదా కాళేశ్వరం కేసును. మరి అప్పచెప్పిన తర్వాత సిబిఐ ఎందుకు కదులుతలేదు? బండి సంజయ్ అన్నాడు కదా, ఏదో గది కూడా రెడీగా ఉన్నది చెంచల్గూడ జైల్లో, రూమ్ నెంబర్ కూడా చెప్పిండు కదా. మరి ఎందుకు జైల్లో పెడతలేరు? మీకు ఎట్టి వరకులో పెట్టరు అంటే రేవంత్ అడిగిన దాంట్లో ఒక మౌలికమైన ప్రశ్న ఉంది. మీరు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని రోడ్డు పైన తిప్పుతున్నారు, కేసీఆర్ని ఎందుకు ముట్టుకోరు? చరిత్ర అంతా తీయండి. సిబిఐ, ఈడీ పెట్టిన కేసుల్లో, పొలిటికల్ కేసెస్లో 95% ప్రతిపక్షాల పైన. దట్ ఇస్ ద రియాలిటీ. సో మీకు మనకు తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఉండే,
అది 610 జీవో అమలు కింద ఎవరు లోకల్ ఎవరు నా లోకల్ దానికి ఏమున్నది రాబాయ్ ఆడ సెక్రటరీ ముందు నిలబడి బాటిల్ గార్డ్ చూపెడితే ఇది సోరకాయ అంటే ఆంధ్ర, అనెపకాయ అంటే తెలంగాణ. కోర్స్ అది కూడా కరెక్ట్ కాదు, అనెపకాయ అని ఆంధ్రాలో కూడా అంటుంటారు కొన్ని ప్రాంతాల్లో. బట్ కేసీఆర్ అనేవాడు ఏమున్నది ఇది గోంగూర అంటే ఆంధ్ర, తుంటికూర అంటే తెలంగాణ, ఇట్లా అనేవాడు. సో మీకు అట్లా సింపుల్ లెక్క ఎవరు బీజేపీకి అస్మదీయులు ఎవరు బీజేపీకి తస్మదీయులు అనేది తేలాలి అంటే సిబిఐ ఈడీ ఏం చేస్తుందని చూస్తే అర్థమవుతుంది మీకు. ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి 11 ఏళ్ళు అయింది, 1,00,000 కోట్ల కుంభకోణాల కేసులు. ఏ ఒక్క కేసులైనా సిబిఐ ఈడీ కదలిక ఉందా? ఇంతవరకు జగన్ బెయిల్ రద్దు చేయమని ఎప్పుడన్నా సిబిఐ ఈడీ ట్రై చేసిందా? మీరు 11 ఏళ్ళ నుంచి ఆయన ఫ్రీగానే ఉన్నాడు కదా. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ ఉండగా కూడా సో టీడీపీ శ్రేణుల్లో పెద్ద ఫ్రస్ట్రేషన్కి అదే కారణం కదా. మరి ఎందుకు అవుతలేదు అంటే ఈ అస్మదీయుడు. మీకు ఎవరి మీద కేసీఆర్ మీద కేసు ఎందుకు పడుతుంది? అస్మదీయుడు, అప్రకటిత మిత్రుడు. ఎందుకు అంటే ఇవాళ కాకపోతే రేపైనా మాతో కలిసి వచ్చేవాళ్ళు. మీరు ఎందుకు ఆ మేరకు 2G స్పెక్ట్రమ్ కేసు తీసుకోండి. 2G స్పెక్ట్రమ్ కేసును ఉపయోగించుకొని మోడీ అధికారంలోకి వచ్చాడు దేశమంతా తిరిగి. బట్ 2G స్పెక్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిబంధనలు పెట్టచ్చు కదా, ఎందుకు పెడతలేడు మోడీ? దాంట్లో ప్రధాన నిందితులు డిఎంకే నాయకులు. డిఎంకే నాయకులు కాంగ్రెస్తోనే ఉన్నారు కదా. డిఎంకే ఇబ్బంది ఏమున్నది, మీరు పెట్టచ్చు కదా. వాళ్ళ కాంగ్రెస్తో ఉండొచ్చు, రేపు అంతా రావచ్చు కదా. వీళ్ళంతా ఇదివరకు వచ్చిన వాళ్ళే కదా. మీరు అదే మమతా బెనర్జీని, అభిషేక్ బెనర్జీ లోపలేస్తానరా, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రధాన ప్రత్యర్థి అక్కడ బీజేపీ కనుక. మీరు చూడండి మమతా బెనర్జీని, అభిషేక్ బెనర్జీ ఏం చేయరు. ఎందుకు చేయరు? రేపు ఎప్పుడన్నా మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్కి అవకాశం వస్తే ఆ మేరకైనా ఎందుకు చేస్తున్నారు అంటే బికాజ్ అక్కడ రాష్ట్రంలో అధికారం కొరకు తృణమూల్ బీజేపీల మధ్యన పోటీ ఉంది. అది లేకపోతే అసలు మమతా బెనర్జీ ముట్టుకునేవారు కాదు. మీరు మమతా బెనర్జీ ఎందుకు ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేలా వ్యవహరిస్తోంది? బీజేపీతో ఉన్న అప్రకటిత ఒప్పందం కాదా అది? అందరూ తెలుసు కదా రాజకీయాల్లో. ఇదే మనం బెంగాల్లో కొట్లాడుకుందాం, ఢిల్లీలో సహకరించుకుందాం. ఇది తృణమూల్ కాంగ్రెస్కు బీజేపీకి మధ్యన అవగాహన. అందువల్ల మీరు బెంగాల్లో ఎంతన్నా కొట్టుకుందాం, దానివల్ల మీకు కాంగ్రెస్ సిపిఎం రాకూడదు. కానీ అక్కడ ఢిల్లీకి వస్తే మీరు శల్య సారథ్యం చేయండి ఇండియా కూటమిలో. కర్ణుడికి శల్యుడు సారథిగా ఉన్నట్లు మీరు ఇండియా కూటమిని నిర్వీర్యం చేసే పనులు చేయండి. సరిగ్గా మమతా బెనర్జీ ఆ పని చేస్తుంది, అందుకే అభిషేక్ బెనర్జీని గుట్టుకుంటలేరు. మన కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా ఇవన్నీ. సో ఇవన్నీ దేశంలో బీజేపీ చేస్తున్న పనే కదా. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, మీకు మనీష్ సిసోడియా, ఎవరెవరైతే బీజేపీని ప్రశ్నిస్తారో వాళ్ళందరిపైన కేసులు ఉంటాయి. బీజేపీతో రేపు భవిష్యత్తులో వారికి ఉపయోగం ఉండే వాళ్ళు కేసులు. అందుకే కేసీఆర్ మీద ఏ కేసు ఉండదు. రోజు మండి సంజయ్ ఇక్కడ అంటాడు, బీజేపీ నాయకులు అంటారు జైల్లో పెడతాం, పలానా రూమ్ నెంబర్ రెడీగా ఉందని. ఇంపాసిబుల్ పెట్టారు. ఎందుకు పెట్టరు? వాళ్ళకి అవసరం కదా, రేపు ఎప్పుడన్నా ఉపయోగపడతారేమో కదా. సో అది వ్యవహార తల్లి. ఒకవేళ పెట్టినా తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఒత్తిడి చేస్తాడు పెడతారేమో తప్ప ఎన్నడైనా కాంగ్రెస్తో ఫైట్ చేసే ప్రాంతీయ పార్టీలు పట్ల బీజేపీ వైఖరి ఒక్కటే. వీళ్ళు మనకు ఈరోజు మిత్రులు కాకపోయినా రేపు మిత్రులు, అందువల్ల వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఈ పద్ధతినే అనుసరిస్తారు. అందరికీ తెలిసిన వ్యవహారం ఇది. సో ఇది ఓపెన్ సీక్రెట్. అందుకే మీకు కేసీఆర్ పైన కేసులు ముందుకు రావు, జగన్ పైన కేసులు ముందుకు మీరు రాసి పెట్టుకోండి. సిబిఐ కేసు కాళేశ్వరంలో ఏమీ కాదు, అది ఏమీ కదలదు. ఎప్పుడు కదులుతుంది అంటే బీఆర్ఎస్ రాజకీయంగా బీజేపీకి ఉపయోగపడే వైఖరి తీసుకోదు అనుకున్నప్పుడు, బీజేపీతో పొత్తుకు అంగీకరించినప్పుడు అప్పుడు వస్తుంది. మీకు తెలియదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు? నేను చెప్తాను మీకు. రాజకీయ సర్కిల్ అందరికీ తెలుసు. టాప్ పొలిటికల్ సర్కిల్లో జగన్మోహన్ రెడ్డి చాలా టైం ట్రై చేశాడు చంద్రబాబుని అరెస్ట్ చేశాడు. మోడీ అమిత్ షాలు ఒప్పుకోలేదు. ఎప్పుడు ఒప్పుకున్నారంటే చంద్రబాబు నాయుడు పొత్తుకు సిద్ధపడలే. ఇది మీరు తెలుగుదేశంలో టాప్ లీడర్ అన్నారు కానీ బీజేపీ టాప్ లీడర్లు చెప్తారు, మేము పొత్తు పెట్టుకుంటే మాకు మైనారిటీ ఓట్లు పోతాయి, మీతో పెట్టుకుంటే మేము పొత్తు పెట్టుకోము, కానీ తర్వాత మేము గెలిచాక 25 మంది ఎంపీలు మీకే మద్దతు ఇస్తాం కదా, మేము గెలిచిన ఎంపీలు అని చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తే బీజేపీ ఏమన్నదంటే అది కలవది, మా పార్టీ ఉనికి పెరగాలి, మా పార్టీ జెండా పైన గెలవాలి, మీ ఎంపీలు మాకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాదు అది మా పార్టీ వైఖరి, అందువల్ల మీరు పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడితేనే. పైకి మనకు కనిపించేది ఏంటి? టీడీపీ ఏమో పొత్తుకు సిద్ధంగా ఉంది, బీజేపీ ఏమో ఆసక్తి చూపలేదు. ఇది కదా మన జరిగింది. అది కొంతకాలం వరకు జరిగిన మాట నిజమే. కానీ ఎప్పుడైతే పొత్తుకు బీజేపీ సిద్ధపడదు అంటే పవన్ కళ్యాణ్ బయటికి వచ్చి
టీడీపీతో విడగొట్టుకొని మూడవ ఫోర్స్గా ముందుకు రావడానికి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సిద్ధపడలేదో చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా జగన్కు వ్యతిరేకంగా రాజకీయ గాలి వీస్తుంది అని బీజేపీకి ఎప్పుడైతే అర్థమైందో బీజేపీ వైఖరి మార్చుకుంది. అప్పటిదాకా టీడీపీతో కలవడానికి సిద్ధపడలేదు నిజం, కానీ వాళ్ళకి సర్వేలు ఏం చెప్పాయంటే జగన్కు వ్యతిరేకత తీవ్రంగా ఉంది అనేది అర్థమైంది. తర్వాత పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో తాను బీజేపీతో కలిసి థర్డ్ ఫోర్స్గా ఉండటానికి సిద్ధపడలేదు. ఎందుకంటే ఆయనకు కూడా అర్థమైంది వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీతో కలిస్తేనే తన పార్టీ ఉనికి ఉంటుందని. ఎప్పుడైతే ఈ రెండు పరిణామాలు జరిగాయో బీజేపీ వైఖరి మార్చుకొని టీడీపీతో కలవడానికి సిద్ధపడింది. కానీ చంద్రబాబు నాయుడు సిద్ధపడలే. ఎందుకు పడలేదా? మైనారిటీ ఓట్లు పోతాయని భయపడ్డాడు. సో ఆ దశలో మీకు అమిత్ షా వాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డి క్లియరెన్స్ ఇచ్చారు దాల్దేవ్ అందరని. సో వెంటనే అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన మరుక్షణం టీడీపీ వైఖరి మార్చుకుంది, బీజేపీతో పొత్తుకు సిద్ధపడ్డది. సో అంటే బీజేపీతో పొత్తుకు అంగీకరించినప్పుడే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు. ఇది కాదని నాకు చెప్పమని పొలిటికల్ సర్కిల్లో దీనికి ఏం ఎవిడెన్స్ ఉండవు, పొలిటికల్ సోర్స్ స్టోరీస్, బట్ దట్స్ ఎ రియాలిటీ. ఆల్ సీనియర్ పొలిటికల్ లీడర్స్ నో ఇట్. టీడీపీలో తెలుసు, బీజేపీలో తెలుసు, వైసీపీలో తెలుసు, సీనియర్ లీడర్స్కు, టాప్ జర్నలిస్టులు అందరికీ తెలుసు ఈ స్టోరీ. సో అందుకే ఎప్పుడు ఇది బీజేపీకి రేపు కేసీఆర్ అరెస్ట్ కూడా ఎప్పుడంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా తమతో పొత్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలి బీజేపీ కోరినప్పుడు ఆ పొత్తు కేసీఆర్ అంగీకరించకపోతే అప్పుడు కాళేశ్వరం కేసు ముందుకు వస్తుంది. అప్పటిదాకా రాదు. అందువల్ల కేసీఆర్ను తమ గుప్పిట్లో పెట్టుకోవటానికి కాళేశ్వరం కేసును బీజేపీ వాడుకుంటుంది తప్ప అప్పటిదాకా కేసీఆర్ని అరెస్ట్ చేసే ప్రసక్తే లేదు. వినకపోతే మాత్రం అరెస్ట్ చేస్తారు. మీకు గుర్తుండటం మనీష్ సిసోడియా స్టేట్మెంట్, అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయి, నిన్ను ముఖ్యమంత్రి చేస్తావు, నీ పైన సిబిఐ ఈడీ కేసులు ఏమి ఉండవు అని మనీష్ సిసోడియాకు ప్రతిపాదన బీజేపీ పంపిందని ఆయనే చెప్పిన ఉదాహరణ మీకు గుర్తుంది కదా. సో ఆయన అందుకు అంగీకరించకపోతే జైలుకి వెళ్లాల్సి వచ్చింది కదా. సో దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ పాలిటిక్స్. అందువల్ల ఇప్పుడు కేసీఆర్ని బీజేపీ ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది? ఖచ్చితంగా ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది అంటే బీజేపీ పొత్తు కోరుకున్నప్పుడు, బీఆర్ఎస్ ముందుకు రానప్పుడు, అప్పుడు మాత్రం స్కోప్ ఉంటుంది. కాళేశ్వరంలో సిబిఐ కేసు అడాడుగా సిబిఐ ఫైలు కదులుతాయి, కోర్టుకు పోతారు, కేసీఆర్ పిలుస్తారు, బెయిల్ ఇవ్వరు, నానా గడావుడు జరుగుతుంది. అది లేనంత కాలం ఏమీ జరగదు. మీరు చూస్తుండండి, నథింగ్ విల్ హ్యాపెన్. సో రేవంత్ రెడ్డి తన రాజకీయ ఆయుధంగా కేసీఆర్ను తీసుకెళ్లి కేంద్రం చేతిలో పెట్టిండు. కేంద్రం తన రాజకీయ ఆయుధంగా కేసును వాడుకుంటుంది. ఇందులో ఇద్దరికీ రాజకీయాలే తప్ప ఇందులో ఏమీ లేదు. వీళ్ళిద్దరు రాజకీయాల మధ్య కేసీఆర్ ప్రశాంతంగా ఉంటుంది.